హలో 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 నమస్తే అండి. నా నమస్తే. పేరు సాయి. ఓ అన్నగారు హాయ్. నమస్తే నమస్తే అండి. నా పేరు నమస్తే సాయి అండి. అన్న అన్న చెప్పండి అన్న. తెలుసా నేను మామూలుగా పేరు అది ఈ మధ్య న్యూస్లో వచ్చి ఉంటారు. అవునవును. సో నాకు ఒక చిన్న సహాయం కావాలి శ్యామ్ నుంచి. ఓకే ఓకే దాని గురించి అని అడిగితే మీతో మాట్లాడమని చెప్పాడు నాకు. ఓకే. అంటే ఈ రోజులు నేను ఆ అమ్మాయితో ఎందుకు ఉండాలన్నదంతా నేను చెప్పాను శ్యామ్ కాబట్టి మీకు చెప్పాలంటే నా మీద రేప్ కేసు పెట్టింది కదా. అన్నగారు మీరు ఆమెతోటి ఇంకా ఇన్ని రోజులు ఇప్పటికీ ఆమెతోటి మీరు ఏగిస్తున్నారంటే ఆ రేప్ కేసు వల్లనే మీరు ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా ఆమె గురించే మీరు ఆలోచిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలోనే ఉన్నారని నాకు అర్థమైంది. అమ్మాయి కంట్రోల్ చేసింది మనిషిని అలాగా. పెద్ద మనిషి అయినా సరే ఆ కాళ్ళ దగ్గర పడి ఉండాలి. అమ్మాయి కాళ్ళ దగ్గర పడి అలాగుంటే దానికి సైకో ఆనందం అనమాట, మెంటల్ ఆనందం. చూసావా మీరు అందరూ సాయి గొప్పోడు అనుకుంటున్నారు. చూసావా సాయి నా కుక్కలా నా దగ్గర ఎలా ఉంటాడని చూపించుకోవడానికి దానికి అలా కావాలన్నమాట. నాకేంటంటే నా మీద రేప్ కేసు తీయించుకొని మంచిగా ఉండి నటిస్తూ రేప్ కేసు తీయించుకొని ఇండియా వదిలి వెళ్ళిపోతాను. అమెరికా వెళ్తుంటే నేను ఎయిర్పోర్ట్ లో ఆపేసాను. నా పాస్పోర్ట్ తీసేసుకున్నారు. మీరు ఒక బిజినెస్ పర్పస్ కోసము మీరు అమెరికాకి వెళ్లే టైమింగ్ లో మిమ్మల్ని అటు ఓనియకుండానే ఫసాయించినందుకే ఆమె గుంటూరుకు వచ్చింది, మ్యారేజ్ అని డ్రామా ఆడింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అన్న విషయము నాకు తెలుసు. అంటే నేను మా ఆవిడ ఉన్నప్పుడు మేము వేరే కంట్రీస్ తిరుగుతున్నప్పుడు ఫోటోలు తీసుకుంటాం కదా, మగపిల్లలందరూ తీసుకుంటాం పర్సనల్ గా. ఆ ఫోటోలన్నీ తీసుకొని ఆ వీడియోలన్నీ తీసుకుని నన్ను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం చేసింది. నన్ను ఆడుకుంది నా జీవితం. సంవత్సరంన్నర నుంచి నా అమ్మాయి దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నా. ఇప్పుడు రాస్తారు బెయిల్ వచ్చింది కూడా నా వల్లే. నేనే దానికి సహాయం చేసి ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చి ఈ ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఎలా తెలియదు అని చెప్పి నేను మాట్లాడమని చెప్పి అప్పుడు అబ్బాయికి బెయిల్ వచ్చింది. అందుకే రాజు నేను ఎప్పుడు సపోర్ట్ చేసే వ్యక్తిని. నేను ఏ రోజు ఎవరికి హాని చేయలేదు. అండ్ అంటే విషయం ఇప్పుడు చేసిన విషయం ఏంటంటే నేను సాయంత్రం మావిడి వెళ్ళిపోయింది అనమాట చెప్పిన మాటలకి. అంటే ఇన్నాళ్ళు నాకు నమ్మిన వాళ్ళు, ఇన్నాళ్ళు ఫోన్లే పాపం అమ్మాయి వల్ల అంటే నువ్వు అయిపోయావు, ఏం ధైర్యం ఉంది అని చెప్పిన వ్యక్తులందరూ నువ్వు కూడా ఏంటి అమ్మాయితో డ్రగ్స్ చేస్తావు అని. అసలు డ్రగ్ అనేది పట్టుకోను, రాస్తారు నెల నేను అలాగే డ్రగ్స్ ఏం చేయను. మనోడు చిరంజీవి తెచ్చాడు వాస్తవమే. ఆ రోజు వైరాగ్ అమ్మాయి వచ్చింది, ముస్లిం అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఆ అమ్మాయి కోసం ఇది తెప్పించింది వాడితో, శ్యామ్తో చిరంజీవి తెప్పించింది. ఇప్పుడు బయట స్టోరీ అంటే ఎలా ఉందంటే నేను ఆ అమ్మాయి లావణ్య ముగ్గురం కలిసి చిరంజీవితో డ్రగ్స్ చేస్తాము అని చెప్పి బయట పేరు వచ్చేసింది. మీకు అర్థమైంది నేను చెప్పింది. అంటే మనోడు చెప్పేది క్లారిటీగా చెప్పట్లా. మస్తాన్ సాయి ఉన్నాడు అంటున్నాడు, చింటూ ఉన్నాడు అంటున్నాడు. అసలు నేను ఆ అమ్మాయిని ఏమి ఇష్టపడి కూడా ఉన్నాడు. అసలు అమ్మాయిని చూస్తే ఎవరికైనా వచ్చిందని నాకు అంతనే అందమైన అమ్మాయిలు నా హీరోయిన్ కూడా ఉన్నారు నాకు పరిచయాలు. కానీ నేను అసలు ఈ అమ్మాయి నేను అసలు ఆ వ్యక్తిని కాదు, నేను ఆ పని కాదు. ఇప్పుడు మీడియాలో అంత పేరు ఇన్ని రోజుల నుంచి న్యూస్లు వచ్చినా సరే నాకేం యాంటీ లేదు. నన్ను రమ్మంటున్నా కానీ మాకు ఇప్పుడు గుంటూరులో మాకు ఒక పేరు, హోదా, పొలిటికల్ గా అన్ని రకాలుగా సపోర్ట్ ఉండబట్టి కొంచెం పేరు పోయిందని నేను బయటికి రావట్లా ఎక్కడా కూడా. సో ఇప్పుడు నా కమ్మ తల్లిదండ్రులు కూడా వాళ్ళు నమ్మట్లా. నువ్వు కూడా అమ్మాయితో డ్రగ్స్ చేస్తున్నావు, నువ్వు అంటే నేను ఏమన్నానంటే 6-7 నెలలు నా అమ్మాయి నేను కలిసి నీకు కలవట్లేదు అని చెప్తున్నాను అన్నమాట ఇంట్లో. సో ఇప్పుడు ఏమైంది, మనోడికి చెప్పడం వల్ల ఓకే నువ్వు మొన్న కూడా అమ్మాయి దీన్ని కలిసావు అంటారు. ఎందుకు కలిసాను అన్నది వాళ్ళకి చెప్పుకోలేను. నా కేసు కోసం కలుస్తున్నాను, అది నన్ను ఆడుకుంటున్నాను అనుకో. మగాడి ఇప్పుడు ఒక మగాడిని మనం ఇప్పుడు భయపడుతున్నాం 10 మంది చెప్పుకోలేము కదా. ఒక ఆడదని ఆడుకుంటే చెప్పుకోలేము మగాడిగా బయటకు వచ్చి, ఎందుకంటే మన పరువే పోయింది సమాజం. అలాంటి సమాజంలో ఉన్నాం కాబట్టి సరే అది కష్టమో నష్టమో నేను ఒక్కడనే పడదాం దాంతో. ఎందుకంటే ఆడది బయటకు చేంజ్ చెప్పినా సరే చెల్లిద్ది. మగాడు ఎంత చెప్పినా గొడ్డలు దించుకొని ఎంత చెప్పినా చెల్లదన్నమాట. సో అందుకని నేను ఇప్పుడు జరిగిన మిస్టేక్ కి ఒక ప్లాన్ చెప్తా. చెప్పండి. దాని ప్రకారం చేసుకుంటే మళ్ళీ నా లైఫ్ సెట్ అయింది. ఏంటంటే శ్యామ్ ఏదైతే చెప్పాడో మాటలు, శ్యామ్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు అంతకుముందు శ్యామ్ ముందు శివ పని చేశాడు కదా, శివ చెప్పిన మాటలు చెప్పాను. నేను ఉన్నప్పుడు నేను మస్తాన్ సాయిని నేను చూడలేదు, మస్తాన్ సాయిని నేను కలవలేదు, అంటే మస్తాన్ సాయిని నేను చూడలేదు, ఎలా ఉంటాడో నాకు తెలియదు. కానీ అంతకుముందు నాకు అంటే శివ ఉన్నాడు కదా,
శివ చెప్పాడు ఇలాగ అబ్బాయి ఓజో కార్ లో వస్తాడు, 222 కార్ లో, అబ్బాయి కూడా ఇక్కడే ఉంటాడు, వచ్చి 3-4 రోజులు ఉండేవాడు అని చెప్పి శివ చెప్పాడు నాకు అని మనోడు చెప్తే నీకు అర్థమైంది నేను చెప్పింది? అవునవును అర్థమైంది. శివ చెప్తే నాకు తెలుసు, బట్ నాకన్నా ముందర మాత్రం ఇప్పటి వరకు రాలేదు. నాది నేనైతే ఎప్పుడు చూడలా. కానీ అబ్బాయికి ఓల్వో కార్ ఉండేదంట, 222 కార్ అంటే మనోడు అప్పటికి నేను చెప్తున్నా, నేను కాదు ఎవరిలో చూసి ఎవడో నేను అనుకోని ఉంటాడు వీడు అనుకుంటే ఆపరా నువ్వు ఇంకా అబద్ధాలు, 222 కార్ నీ ఓల్వో కార్ నెంబర్ తో సహా చెప్తాడని చెప్పి అన్నారు. అందుకని జరిగిన తప్పుకి ఏదో రకంగా శ్యామే మళ్ళీ, అంటే ఇప్పుడు శ్యామ్ మీడియాకి వెళ్తాడు, వెళ్తే కనుక చెప్పచ్చు, లేదంటే నేను మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసినప్పుడు శ్యామ్ చెప్పేటప్పుడు నేను అది రికార్డింగ్ చేసుకుని నేను మా ఇంట్లో చూపించుకుంటాను. నేను కాదు అది శ్యామ్ అన్న చూడలేదు. శివ చెప్పిన మాటలకి చెప్పండి. మీరు ఎగ్జాక్ట్లీ మీరు ఒక 20 minutes తర్వాత ఫోన్ చేయండి, నా నెంబర్కి ఫోన్ చేయండి. మీరు కూడా ఆలోచించి దానికి ఎలాగ అంటే ఇప్పుడు అన్న ఇట్లా చెప్తే, ఇప్పుడు నాకు ఇలా చెప్తే నేను ఓకే అని చెప్పి, ఇప్పుడు నేను మీడియా, నేను ఇప్పుడు ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లోనే ఇప్పుడు శ్యామ్ గడికి తీసుకుపోయినా ఆడు. ఇప్పుడు ఈ రోజు 3 ఇంటర్వ్యూలు జరిగినాయి. ఆ 3 ఇంటర్వ్యూలో కూడా నేను పక్కనే కూర్చున్నా లైవ్ లో. నేను కూడా కూర్చున్నా. నాకు కూడా విషయం ఏంటంటే, అది లావణ్య ఏదైతే ఉన్నదో, నాడు చింటూ ఎవరో మాట్లాడితే నేను బ్రదర్ మీరు ఎవరు మాట్లాడేది అని అంటే, నీ అమ్మ మొగోడు అన్నది. అది అంటే ఆడు నా అమ్మకు మొగోడట, ఆ భైనికాడు నా అమ్మ మొగోడట. ఇప్పుడు మనిషికి ఎట్లుంటే చెప్పండి? అవునవును నాకు అర్థం. అలాంటి ఎందుకు పడ్డానో లేదు. ఆ మాటలు అంత మీద మాటలు మాట్లాడేసరికి నేను కూడా ఇక నీకు చూపెడతా, ఇక నా సినిమా నేను చూపెట్టే సినిమా చూడు అని ఇక నేను కూడా ఇయ్యలేనా. నా సైడ్ నుంచి మీకు ఏం కావాలనో నాకు ఒక 20 minutes టైం ఇవ్వండి, నేను మీకు కొన్ని సజెషన్స్ ఇస్తా. మీరు 200% ఈ కేసు నుంచి బయటపడతారు అన్న, 200% మీరు ఈ కేసు నుంచి బయటపడతారు. ఓకే ఓకే ఓకే. కేసు కన్నా ముందు నేను నా ఫ్యామిలీకి చెప్పుకోవడానికి నేను మాట్లాడిస్తా. నేను కావాలంటే మీరు మాట్లాడి దాన్ని, మీరు ఎక్కడ మీ విలేజ్ ఎక్కడో చెప్పండి, నేను తీసుకొని వస్తా శ్యామ్ గారిని. శివాగ్ కూడా నేను తెలుసు. ఓకే, నేను ఇప్పుడు శ్యామ్ చెప్పడం వల్ల కొంచెం సఫర్ అవుతున్నారుగా, నేను శ్యామ్ గారికి నేను తీసుకొని వస్తా. ఈ రోజులు వచ్చి న్యూస్ వల్ల నేను సఫర్ అవ్వాలా? ఇప్పుడు శ్యామ్ మాటలకి నేను సఫర్ అవుతున్నాను. ఓకే అన్న, ఓకే. దానికి నేను అన్న ఆ ఫ్యామిలీ ప్రాబ్లం ఎలా ఉంటుందో, ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుందో నాకు ఐడియా ఉంది, నేను అనుభవించిన. మీరు ఒక మాట చెప్పండి, నేను శ్యామ్ కు తీసుకొని నేను తీసుకొస్తా. నేను శ్యామ్ కు తీసుకొస్తాను, శ్యామ్ కు నేను తీసుకొస్తా. అక్కడ శ్యామ్ ఒకసారి అంటే ఇలా ఈ సిరంజులు అన్నాడు, అయ్యన్నాడు. ఆ సిరంజులు కూడా నీకు అర్థం లేదు, రోజు తీసుకొచ్చాడు. నేను ఉన్నప్పుడు ఆ రోజు ఒక అమ్మాయి వచ్చింది, ముస్లిం అమ్మాయి. అమ్మాయి పరిచయం, ఈ అమ్మాయికి జైల్లో పరిచయం అయింది. ఆ అమ్మాయి కూడా డ్రగ్స్ చేసే అమ్మాయి. ఆ అమ్మాయి జైల్లో పరిచయం అయింది ఈ అమ్మాయికి, ఆ జైలు ఫ్రెండ్. అచ్చా ఓకే. ఆమె ముస్లిమ్స్, ఆ ముస్లిమ్స్ ఆల్రెడీ జైల్లో ఉంది. ఓకే, వీళ్ళు జైలు మేట్స్ అన్నమాట. ఓకే, జైల్ మేట్ నేను అప్పటికి అన్నా, జైలుకి వెళ్తే అయితే మంచి అదే ఇంకోసారి జైలుకి వెళ్ళకూడదు అనుకుంటారు, మహా అయితే ఇంతే కదా అని చెప్పి ఇంకా తప్పులు చేస్తారు. ఖచ్చితంగా జైలుకి వెళ్తే మంచి సావాసాలు అవ్వరు కదా, చెడు కొందరు మంచిగా అవుతారు కానీ వీళ్ళు చెడు అవుతున్నారు. ఆ అమ్మాయిని పిలిపించింది. ఆ అమ్మాయి వచ్చినప్పుడు కూడా నేను అమ్మాయి వీళ్ళతో లేను, నేను పైన రూమ్ లో ఉన్నా. శ్యామ్ చూసాడు, కార్తిక్ కూడా ఉన్నాడు. ఎందుకన్నా నువ్వు పైన ఏంటంటే ఆ అమ్మాయి ఎవరు వచ్చి అమ్మాయి డ్రగ్స్ ఇలా చేస్తుందని చెప్పి కార్తిక్ కూడా చెప్పాను. చూడండి, ఆ చిరంజులు శ్యామ్తో ఒక్కరోజే తెప్పించింది. ఎందుకంటే లావణ్య కూడా చిరంజీవి లేదు, లావణ్య కూడా చిరంజీవితో చేసుకోదు. వచ్చిన అమ్మాయి చేసింది. శ్యామ్ తెలుసు. ఇప్పుడు ఒకవేళ నేను ఉంటే కనుక రోజు తెప్పించుకోవాలి కదా మరి చిరంజీవి అనేది. కానీ ఆ ఒక్కరోజు వచ్చింది. ఆ వచ్చిన అమ్మాయి కూడా ముస్లిం అమ్మాయి. కానీ మీరు లేనప్పుడు కూడా తెచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు శ్యామ్ అబద్ధాలు చెప్పాడు, నేను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పలేదు. వాడు ఒక 2 నుంచి 3 సార్లు తీసుకొచ్చినా అని చెప్పేసి అన్నాడు. మరి ఒకసారి ఆమె లావణ్య ఒకసారి టెస్ట్ చేద్దామా అని మీరు లేనప్పుడు తెప్పించుకున్నది కావచ్చు మరి. లేదు శ్యామ్ అయితే శ్యామ్ అబద్ధం చెప్తున్నాడు. లేదు నా దగ్గర అబద్ధం చెప్పాడు అన్న, చెప్పండి. లేదు ఆ శ్యామ్ని మీరు కరెక్ట్ గా అడగండి. ఎందుకంటే లావణ్య డ్రగ్స్ చేసిద్ది, ఉప్పుతో చేసిద్ది, చిరంజీవి చేసుకోదు. అంటే ఇప్పుడు ఆమె ముస్లిమ్స్ ఆమె ఎవరైతే ఇప్పుడు జైల్ మేట్ ఉందో ఆమె చెప్తే మరి ఒకసారి ట్రై చేద్దామని చెప్పించుకున్నది కావచ్చు. మరి ఒకసారి ట్రై చేద్దాము ఎట్లా ఉంటుందో అని. ఆ రూమ్ లో ఏమో మరి, అంటే ఆ అమ్మాయి వచ్చిన తర్వాత, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా తెప్పించుకుంది. అమ్మాయి 3 సార్లు తెప్పించిందట.
ఒకసారి ముస్లిం పిల్ల వచ్చి ముస్లిం ఆమె వచ్చినప్పుడు ఒకసారి తెచ్చిండట. తర్వాత మళ్ళీ 2 సార్లు తెచ్చిండట. అప్పుడు ముస్లిం ఆమె లేదు, ఎవరు లేరు, మీరు కూడా లేరంట. అప్పుడు 2 times తెచ్చిండట మళ్ళీ. నేను అసలు ఏమి అలాంటిది కానీ అదే చెప్పట్లా మీకు. ఇప్పుడు మనోడు చెప్పేది కరెక్ట్ గా చెప్పాలా. మా మొత్తం అందరూ ఉన్నారు, సిరజులు తెప్పించుకున్నారు, చేశారు అంటున్నాడు. అవునవునవునవును. సో అది క్లారిటీ, మనోడు మాట కూడా కొంచెం అర్థం కావట్లేదు యాస. అంటే ఆడు కొంచెం కెమెరా ముందర ఫస్ట్ టైం అట్లా రావడం. అదే 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 అందుకనే దానివల్ల జనాలకి అది ఎలా వెళ్ళిందంటే మా మీడియాలో ఆ అమ్మాయిని ఇంకో 3 కలిసి చిరంజీవి తెప్పించుకొని ఇంట్లో డ్రగ్స్ చేస్తాము, ఇలాంటి వాళ్ళం అలాంటి వాళ్ళం అన్నట్టుగా. అంటే నేను కూడా ఒక లావణ్యలాగా చిత్రీకరించారు నన్ను మీడియా. అవునవును, ఇప్పుడు అలా అయిపోయింది. అది అలా ఉంటుంది. అది అలా అయిపోయింది. అందుకే సో నేను అందుకే ఏం చెప్తున్నా అంటే, మనోడు ఒకసారి, నేనైతే ఎప్పుడు చూడలేదు మస్తాన్ సాయిని. అంటే ఎవరెవరో వచ్చారు అబ్బాయిలు, మీరు కాబట్టి ఇలా కూడా చెప్పొచ్చు, ఇంకా చాలా మంది అబ్బాయిలు వచ్చారు, వాళ్ళ మస్తాన్ సాయి ఎవరు నాకు వాళ్ళు. లావణ్య ఇతనే మస్తాన్ సాయి అని వేరే అతనికి చూపిస్తే నేను అతనే మస్తాన్ సాయి అనుకున్నా. బట్ మస్తాన్ సాయి అనేది క్లారిటీ లేదు. మాకు క్లారిటీ లేదు. మస్తాన్ సాయి అనే పర్సన్ నాకు క్లారిటీ లేదు. బట్ ఒక అతను వేరే అతను వచ్చినా అతనికి మస్తాన్. ఓకే ఓకే. శివ నాకు చెప్పాడు అంతకుముందు శివ ఉండేవాడు కదా. ఒక చిన్న పని చేస్తారా? చెప్పండి. ఇప్పుడు మీ ఫోటో కూడా పెట్టండి. మీ ఫోటో పెడితే ఇతను కాదు మస్తాన్ సాయి అని చెప్పేసి, ఇప్పుడు రేపు ఇంకొక 2 న్యూస్లు ఉన్నాయి, రేపు ఒక 2 ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇతను మస్తాన్ సాయి అని అనుకోలేదు, నేను చూసింది వేరే మస్తాన్ సాయి, వేరే అతనికి చూసిన. ఇతను ఇప్పటి వరకు ఫస్ట్ టైం చూస్తున్నా. అతను ఫోన్ చేసిండు, నేను మస్తాన్ సాయిని, ఇగో ఇది చూడు అని చెప్పేసి నా ఫోటో పెట్టిండు. లేదు అలా చెప్పకూడదు. అలా చెప్తే మళ్ళీ నేను చెప్పించినట్టు. అలా కాకుండా నాకు శివ అని చెప్పాడు. జస్ట్ చెప్పాడు. అంతకు ముందు కూడా మస్తాన్ సాయి వచ్చేవాడు ఇక్కడికి, ఇంటికి వచ్చి 4 రోజులు 5 రోజులు ఉండేవాడు. ఆ అబ్బాయిది వోల్వో కారు 222 కారు అని చెప్పి నాకు మా శివాన్ని చెప్పాడు. నేను అది మీకు అంటే ఒక్క మాట చెప్తే చాలు. అంతకు ముందు శివాన్ని చెప్పాడు. ఇప్పుడు నేను ఫోటో చూపించి అబ్బాయి కాదు మస్తాన్ సాయి మంచోడు అని మీరేం చెప్పనక్కర్లా. అలా చెప్తే మీకు డౌట్ వచ్చేసి జనాలకు కానీ మా వాళ్ళకి కానీ. లేదు అంటే ఇప్పటి వరకు మీ ఫోటో కానీ మీకు ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు కానీ మీ ఫోటో కానీ ఎవ్వరు చూడలేదు. ఈ ఒక్క విషయం మాత్రం వస్తే హాట్ టాపిక్ అయింది. ఈ హాట్ టాపిక్ అయింది. అంటే మస్తాన్ సాయి అనే వ్యక్తికి ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు. అవును, ఎవరికి తెలియదు. అలాంటప్పుడు శేఖర్ భాషకి నా మొహం తెలుసు, ఇంకా కొంతమంది తెలుసు. కానీ వాళ్ళందరూ నన్ను బయట పెడతారు. ఎందుకంటే నీకు ఒక బాధ్యత ఉంది కదా. అదే అందుకే ఓకే, వాళ్ళు అందుకే నా వైపు మంచిగా స్టాండ్ తీసుకున్నారు. మేము నిన్ను బయటపడేస్తాం. అండ్ అన్న ఇంకొక చిన్న విషయం. ఇప్పుడు మీ దగ్గర శివ నెంబర్ ఉందా? ఉండాలి. నేను సెండ్ చేస్తా. మీరు శివకు ఫోన్ చేసి సతీష్ మామ మాట ఇను అని ఒక మాట చెప్పండి. మీరు మీ సతీష్ మామ మాట ఇను, లావణ్య మాట ఇనకు, పెద్ద ట్రాప్ లో పడతావురా, మీ వాయిస్ గుర్తుపడతాడుగా. అదే నేను అలా చెప్పాను అనుకో, శివ ఎమ్మటినే లావణ్య ఫోన్ చేసి అసలు నేను మీకు మాట్లాడానని కూడా తెలియదు. యాక్చువల్లీ నేను ఏమన్నా అంటే శివకి ఏమని చెప్పినంటే, మస్తాన్ సాయి అండ్ శేఖర్ భాష, రాజ్ తరుణ్ వీళ్ళందరూ ఒకటే మాట ఉన్నది కాబట్టే రాజ్ తరుణ్ కి బేర్ వచ్చింది. లావణ్య ఒంటరిగా అయిపోయింది, నీకు అర్థమైతే లేదు, నువ్వు లావణ్య మాట అయిని నువ్వు లావణ్య ట్రాప్ లో ఉన్నావు అని నేను చెప్పితే ఆడు నమ్మలేదు. మీరు ఒక మాట ఇప్పుడు మీ సతీష్ మామ మాట ఇను అని. నాకు శివ కూడా అంత తెలియదు అసలు. శివకి ఇప్పుడు డైరెక్ట్ గా ఏం శివ అని మాట్లాడింది కూడా లేదు. సైలెంట్ గా చూసిన వ్యక్తినే. నా మాట ఎందుకు వింటాడు శివ ఎవరో కూడా నాకు తెలియదు. అంటే ఒక 4-5 సార్లు ఇంట్లో చూసాను ఆ పర్సన్ అంతే. అదేంటంటే మనోడు రాకముందు శివ అన్న పని చేసేవాడు. నేను అందుకే చెప్తున్నా, నేను అన్ని ఆలోచించే చెప్తున్నా. మీరు ఒకవేళ మీడియాకి వెళ్ళినా కానీ ఎవరికి చెప్పినా కానీ ఇలాగా మస్తాన్ సాయి వచ్చేవాడు అని చెప్పి అంతకుముందు మాకు శివ అన్న చెప్పాడు అని చెప్పాడు. అర్థమైందా? శివ అన్న చెప్పిన మాటలు నేను చెప్పాను కానీ నేనైతే మస్తాన్ సాయిని చూడలా. మస్తాన్ సాయిని చూడలేదు, నేను చూడలేదు, ఆయన మధ్యలోకి రాలా. ఇంట్లో ఏం చెప్పానంటే ఆ అమ్మాయిని కలిసి నేను 6 నెలలు అయిందని చెప్పాను అన్నమాట.
అది ఇప్పుడు అబద్ధం కింద అయిపోయి ఇలా మావిడ అయిపోయింది, అది జరిగింది. అయ్యో ఓకే 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 సేమ్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అదే చెప్తామన్నా మరి రేపు. అదే ఏం లేదు, శివ చెప్పాడు నాకు మస్తాన్ సాయి కూడా అంతకుముందు వచ్చేవాడంట, వచ్చి 3-4 రోజులు ఉండేవాడంట ఇంట్లోనే అని చెప్తే సరిపోయింది. అది నాకు ఒకసారి నేను కొంచెంసేపు ఆగి ఫోన్ చేస్తాను, ఒక అరగంట ఆగి మనోడి శ్యామ్ చేసి ఏంటి నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను అనమాట. ఏంటి శ్యామ్ నువ్వు నన్ను చూసావు ఎప్పుడన్నా, నువ్వు నన్ను చూసానని ఎలా చెప్తావు, ఎప్పుడు కలిసాను నేను, అసలు ఎప్పుడు వచ్చాను మీ ఇంటికి, మరి ఎందుకు ఆ మాటలు పిచ్చి మాటలు చెప్తున్నావు అంటే, అన్న నాకేం తెలుసు అన్నా, నేను శివాన్న చెప్పిన మాటలు చెప్తానన్నా అని చెప్తే చాలు. అర్థమైందా? ఓకే 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 డన్. మీకు అర్థమైంది, ఆలోచించండి నేను చెప్పింది అర్థమైంది. ఫ్యామిలీ వల్ల సఫర్ అవుతున్నారనే మా విషయం మాత్రం అర్థమవుతుంది. అందుకు మీడియాకి చెప్పుకోవడానికో జనాలకు ఒప్పించుకోవడానికో కాదు. ఓకే 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 వైఫ్ ని ఫ్యామిలీని నాకు శివ అన్న చెప్పాడన్నా, మీరు ఇలా వచ్చేవాళ్ళు అంట, అంతకు ముందు వచ్చి 222 కార్ అంట, ఓళ్ళు ఒక ₹1 కోటి కార్ అంట వచ్చేవాళ్ళు అంటగా మీరు అని చెప్పాడు. వచ్చి 4-5 రోజులు ఉండేవాళ్ళు అంట కదన్నా, అదే చెప్పానన్నా, నేనే అబద్ధం చెప్పాను అని ఒక రకం మాట్లాడితే, అదే షా నువ్వు నన్ను అసలు ఎప్పుడన్నా చూసావా, నేను ఈ మధ్యలో నువ్వు 4 రోజుల్లో ఏమన్నా ఓల్వో కార్ వచ్చిందా ఇంటికి అని అడుగుతా, లేదు ఆ కాక నాకు శివ అన్న చెప్పాడు అంతకుముందు వచ్చేవాళ్ళు అని చెప్తే చాలు. ఓకే తప్పకుండా చెప్పి అది నేను దగ్గర బాగా చేస్తా, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను మనోడిని కూడా. నాకు కూడా గట్టిగా మాట్లాడు. అదే అంటే ఇప్పుడు మనోడి గొంతు అయితేనే అది పని, నేను మా ఇంట్లో చూపించుకోవడానికి చెప్పాను. ఇవ్వని చూడండి, వాడే నన్ను చూడాలా, లావణ్య ఎవరినో చూపించి ఇతనే మస్తాన్ సాయి అని చెప్పేసి అంటే, వీడు మస్తాన్ సాయి ఇతనే అని ఇట్లా అయింది అని చెప్పేసి. ఓకే ఓకే ఇట్లా అయింది. మేమైతే నాకు శివాన్న చెప్పాడు, అసలు జస్ట్ నాకు శివాన్న చెప్పాడు నువ్వు వచ్చేవాడు అంట కదన్నా, అంతకుముందు వచ్చి 4-5 రోజులు ఉండేవాడు అంట కదన్నా ఇంట్లోనే అంటే చాలు. ఓకే 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 ఇది నోడు చెప్పిన మాటలు, శివ చెప్పిన మాటల్ని, శివ అన్నదమ్ములు, సో శివ నాకు చెప్పింది నేను చెప్పాను వచ్చేవాడు అని. మరి అదే షా నువ్వు నన్ను చూడలేదు కదా, నేను ఎప్పుడు కలిసానా, నేను ఎప్పుడు మాట్లాడానా నీతో, అసలు ఈ మధ్యలో నీకు ఓల్వో కార్ వచ్చిందా అని అడిగాను అనుకో, లేదు నేను చూడలా, కానీ నాకు అంతకుముందు వచ్చేవాడు అంట కదన్నా, నువ్వు వచ్చి 4-5 రోజులు ఉండేవాడు అంట కదన్నా, నాకు శివాన్న చెప్పాడు, నేను అదే మాటలు చెప్పాను అంటే సరిపోయింది. ఓకే అన్న, నేను అది కొంచెం మా ఇంట్లో చూపించుకొని చేస్తాను అందుకు. ఓకేనా? ఓకే అన్న. ఓకే, మిగతా విషయాలన్నీ నేనేం మాట్లాడలేదు, జస్ట్ నా విషయం నేను అనేవాడిని, రాలా శివ అన్న చెప్పాడు నువ్వు వచ్చేవాడు అని నేను అదే చెప్పాను. ఓకే 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 అన్న, తప్పకుండా మాట్లాడిస్తాను. ఫ్యామిలీ సఫర్ అవుతున్నారని మాత్రమే నేను మాట వింటున్నాను. మెయిన్ నాకు అది కదా, నేను మీడియా గురించి ఆలోచించట్లేదు, దేని గురించి ఆలోచించలేదు, ఫ్యామిలీ గురించి వాళ్ళకి చెప్పుకోవాలి కదా అందుకు. ఓకే తప్పకుండా నేను ఫ్యామిలీ గురించి ఆలోచించి మాత్రం తప్పకుండా చెప్తున్నా. మీరు ఒకసారి శ్యామ్ కు ఫోన్ చేయండి. ఇప్పుడు ఫోన్ చేసింది, అరే నేను కూడా ఫోన్ చేస్తా, మీరు ఇప్పుడు ఫోన్ పెట్టేసిన తర్వాత ఫోన్ చేసి మీరు చెప్పే మాట వినట్లే కానీ శ్యామ్ మీరు చెప్తే వింటాడు అందుకే తప్పండి. అరే అన్న ఫోన్ చేసి నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే నేను వాడికి ఫోన్ చేసి, ఇప్పుడు నీకు అన్న ఫోన్ చేస్తాడు, ఇది ఇట్లా మాట్లాడు, అన్న ఇట్లా చెప్తాడు ఇను అని చెప్తా. మళ్ళీ మీరు ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేసిన తర్వాత మాట్లాడండి. ఒక 15 నిమిషాల తర్వాత మీరు వాడికి ఫోన్ చేయండి. శ్యామ్ మీ మామ ఇప్పుడు చెప్పిండుగా ఇవాళ మాట్లాడు, నేను ఒక 1/2 an hour లో ఫోన్ చేస్తా, నువ్వు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మీ మామ ఎట్లా చెప్పిండో నేను ఇప్పుడు చెప్తున్నా అట్లా మాట్లాడు అని చెప్పు. వాడు అలాగే మాట్లాడతాడు. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే బ్రదర్. సరే ఒకసారి మీరు చెప్పండి, శ్యామ్తో ఒకసారి చెప్పండి వివరంగా ఎలా చెప్పురా, మీకు శివ చెప్పాడని చెప్పు, నేను అయితే ఎప్పుడు చూడలేదు. నేను చెప్తా, ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ చెప్తా, ఇప్పుడు రిపీట్ వద్దు. నేను చెప్పిన మీరు ఒక అట్లీస్ట్ పర్ఫెక్ట్ గా ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయండి. నేను అప్పుడు అంత లోపు నేను ఫోన్ చేసి చెప్పేస్తాను. తర్వాత మీరు మీ ఫ్యామిలీ వాళ్ళకి వినాలంటే మీరు రికార్డింగ్ చేసుకుంటారా లేకపోతే లైవ్ గా వినిపిస్తారా, మీరు ఫోన్ చేయండి. ఓకే ఓకే రైట్ అండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే.